మూసి ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం, 100 అడుగుల శివుడి విగ్రహం, మత సామరస్యానికి భారీ ప్రణాళిక. దీనికి ఇవాళే శంకుస్థాపన జరగబోతోంది. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. మత సామరస్యానికి ప్రతీకగా భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నిర్మాణ పనులకు ఇవాళే సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో శృంగేరి పీఠం ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు. మూసీ నది గండిపేట నుంచి ప్రతాప్ సింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం నగరంలో ప్రవహిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదటి దశలో మంచిరేవుల్లో ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. తర్వాతి దశల్లో పురాణాపూల్ దగ్గర మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో చర్చి నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయానికి భారీ గాలిగోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలిలో రూపకల్పన చేస్తున్నారు.